ఇది సుందిల్లా 74 గేట్లు. 74 గేట్లు అంటే ఈ రెండు పియర్స్, దిస్ ఈజ్ కాల్డ్ పియర్, దిస్ ఈజ్ కాల్డ్ పియర్. ఈ రెండు పియర్ల మధ్య ఉండేది గేట్. ఇదొక పియర్, ఇదొక పియర్, రెండు పియర్ల మధ్య ఉండేది గేట్. సో గేట్ల సంఖ్య 74. అంటే ఏమవుతుంది, పియర్లు 75 ఉంటాయి, ఒకటి ఎక్కువ ఉండాలి కదా, మధ్యలో రావాలి కదా. సో సుందిలలో 75 పియర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, బ్యారేజ్ ఇంటాక్ట్. ఇది నేను చెప్పలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో కోదండరాం ప్రశ్న అడిగితే సుందిల్ల అన్నారం బ్యారేజీలు సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు. అడిగింది కోదండరాం, చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రాజకీయాల కోసం డ్రామాలు ఆడుతున్నారు. మరి అసెంబ్లీలో మాట, బయట ప్లాట్ఫామ్ల మీద మాట ఉంటుందా? యువర్ సెల్ఫ్ యూ టోల్డ్ ఇన్ ద అసెంబ్లీ సుందిల్ల అన్నారం బ్యారేజెస్ ఆర్ సేఫ్. ఎస్, వీఆర్ టుడే ఆల్సో వీఆర్ సేయింగ్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దు, ఈ నిమిషానికి నీళ్లు బారి ఇచ్చచ్చు, తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించచ్చు. సో సుందిల్లలో 75 పియర్లు ఇంటాక్ట్, బ్యారేజ్ ఈజ్ ఇంటాక్ట్. అన్నారం 65 గేట్లు అంటే 66 పియర్స్, 66 పియర్స్ ఇంటాక్ట్, బ్యారేజ్ ఈజ్ ఇంటాక్ట్. నో కమింగ్ టు మేడిగడ్డ 85 పియర్ గేట్లు అంటే 86 పియర్లు ఉంటాయి. 86 పియర్లలో కుంగినే ఎంత? 2. ఇక కాళేశ్వరం కూలిందంటేనేమైనా మరి ఇంతకుముందు చూపించినాయి కదా, 15 రిజర్వాయర్లు పక్కా ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ పక్కా ఉంది, 21 పంప్ హౌస్లు పక్కా ఉన్నాయి, సబ్స్టేషన్లు పక్కా ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పక్కా ఉన్నది, అన్ని పక్కా ఉన్నాయి. 2 పియర్లు గుంగితే కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం కూలింది అని దొంగ మాటలు దుష్ప్రచారం చేయడం కాదా? ఇది సమాజాన్ని తప్పుదో పట్టించడం కాదా? గా 2 పియర్లు రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? ఎంతసేపు కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ మీద బురద తల్లి రాజకీయ పబ్బం గడుపుకోవడం నీ యొక్క బాధ్యతనా అని నేను అడుగుతా ఉన్నా. నీ ప్రియారిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. సో దీన్ని బట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం.